లో నేను ఆరోగ్యానికి బైబిల్ 7 చిట్కాలు. ఆరోగ్యానికి బైబిల్ చెప్పే 7 చిట్కాలు నేను చెప్తాను. అంటే 7 సూత్రాలు బైబిల్లోయే మన సొంతం ఏమి కాదు. కనుక చూడండి, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదివేసినట్లయితే అక్కడ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు మన దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్వ కలుగుతుందని ఇక్కడ మనం బైబిల్లో చూస్తాం. నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వ ఎప్పుడు కలుగుతుందంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోండి. అంటే మన స్వకీయ ఆలోచనలు బట్టి కాకుండా మన స్వనీతిని ఆధారం చేసుకుని మన స్వశక్తి పైన, స్వంత భక్తి పైన, మన ఉన్నటువంటి ఏది దాని దగ్గర ఆధారపడకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనని ప్రేమిస్తే అప్పుడు మన దేహానికి ఆరోగ్యం, ఎముకలకు బలమని చెప్తుంది. చూడండి, దానియేలు అనే ఒక భక్తుడు ఈ విషయంలో మనకు ఒక ఉదాహరణ. ఆయన అన్య దేశంలో ఉన్నాడు, పరాయి దేశంలో బానిసగా ఉండి ఆయన ఫలానా అపవిత్రమైన ఆహారం తింటే, విగ్రహారం సంబంధమైన ఆహారం తింటే ఏమైనా తోస్తుందేమోనని భయం అని దేవుడి దృష్టిలో అది అపవిత్రం కనుక అపవిత్రమైన తిని మళ్ళా ఆత్మకు భంగమే, దేహానికి అనారోగ్యమే. రెండూ. ఇప్పుడు తింటామనుకోండి, మనస్సాక్షి గద్దిచ్చి మనకేం చేస్తుంటే ఆత్మ పనులకి ప్రార్థన రాదు, మనసు నొచ్చుకుంటుంది. మనం ఎంత పికిలించబడ్డా కానీ బలవంతంగా చేయాలనుకున్న మనస్సాక్షి గద్దిస్తుంది, ఎవరో మనల్ని అనక్కర్లేదు. దేవుని దృష్టిలో లేనిది, దేవునికి ఇష్టం లేనిది తిన్నామనుకోండి. అందుకని ఆ దానియేలు ఆ భయంతోనే అక్కడ ఎవరు లేరు, అక్కడ ఎవరో ప్రవక్త లేడు, పాస్టర్ లేడు, ఎవరు ఆయన పట్టుకునేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. కానీ మనస్సాక్షిని దేవుడు చూస్తున్నాడు అక్కడ. అందుకని దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలంటే మరి భోజనం ద్వారా, ఆ విగ్రహారం సంబంధమైన భోజనం ద్వారా తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని చెప్పి భయంతో దాన్ని తృణీకరించి వేరే విధంగా ఆయన భోజనం చేసి చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు, ఆత్మీయంగా అభివృద్ధి అయ్యాడు. అన్య దేశంలో అగ్రస్థానంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇది మొదటగా తన స్వబుద్ధిని, స్వనీతిని, సొంత భక్తిని ఉపయోగించుకోలేదు. అక్కడ దేవుని అధికారానికి లోబడ్డాడు, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. అప్పుడు దేహానికి ఆరోగ్యం, ఎముకలకు బలం. ఇక రెండవదిగా చూస్తే సామెతల గ్రంథం 16:24 ఏముంటుందంటే, సామెతల గ్రంథం 16:24 ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఆ ఇంపైన మాటలు అని ఏమిటో అనుకుంటారా? అదే అధ్యాయం సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 22 వచ్చిన చదువుతున్నా. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యములు నీ చెవికు, నీ కన్నులు ఎదుట వాటిని తొలగిపోనేకు, నీ హృదయమునందు వాటిని భద్రం చేసుకో. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇచ్చును. అంటే ఇప్పుడు ఇంపైన మాటలు, మధురమైన మాటలు, దయగల మాటలు అంటే ఏంటి? దేవుని మాటలు హృదయములో ఉంచుకో. వాటిని నీ కన్నుల ఎదుట తొలగిపోనిమక. అంటే బైబిల్ ఉన్న వచనాలు నీ కళ్ళల్లో తిరుగుతూ ఉండాలి, హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. సామెతల గ్రంథంలో కూడా 15:23 ఉంది, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దానివల్ల సంతోషం పుట్టడం. సమయోచితమైన మాట ఎంతో మనోహరం. ఆరోగ్యం అంటే సరైన వాక్యానుసారంగా మాట్లాడితే, వాక్యానుసారంగా జవాబిస్తే, వాక్యానుసారంగా ఏం చేసిన వాక్యాన్ని ఆధారం చేస్తుంటే ఎంతో మనోహరంగా ఉంటుంది. మన సంతోషాన్ని, సంతృప్తినిస్తుంది. నేను ఈ వాక్య ప్రకారం ఇలా చేశాను, సంతృప్తే కదా. సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభకరం. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే,
ఇప్పుడు విచారంతో, చీకు విచారంతో, మానసిక వేదనతో ఉన్నటువంటి మనోవేదనతో ఉన్నవారికి ఎన్ని మందులు వాడినా, ఎంత మంచి ఆహారం పెట్టినా ఆరోగ్యం రాదు. ఎందుకని అంటే ఈ మనోవిచారం, మానసిక వేదన ఆ తిన్న ఆహారాన్ని దేహానికి వంట పట్టలేదు. అది కొందరు తినరు. ఒకవేళ ముఖస్థుతి కొరకు, మొహమాటం కొరకు తిన్నా అస్సలు అది పని. అలాగే దేవుని మాటలు మన హృదయంలో పడకపోతే, అది మనకి ఇంపుగా మనకు లేకపోతే, మన కళ్ళ ముందు దాన్ని మనం పెట్టుకోకపోతే, ఇష్టంగా చూడండి, ఇష్టం ఉన్నదే కదా ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలని చూసుకుంటాం కదా. బంగారం ఇష్టం కనుక చాలామంది ఏం చేస్తారు, బంగారాన్ని ఏళ్ళకి ధరిస్తారు, మెళ్ళకి వేసుకుంటారు. లేడీస్ అయితే ఈ మధ్య మగవాళ్ళు కూడా చెవులకి, ముక్కులకి వేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం, మనం ఏమనలేము కదా. కనుక అంటే దాన్ని ఎందుకు వేసుకుంటారండు, బంగారం మీద వాళ్ళకి అంత ఇష్టం. మరి బంగారం కంటే విలువైంది ఏది? బైబిలే కదా. బైబిల్లో ఉంది కదా 19వ కీర్తనలో, బంగారము కంటేను ముత్యముల కంటేను అని ఉంది బైబిల్. శ్రేష్టమైనది, విలువైనది, ఘనమైనది బైబిలే కదా. కనుక దేవుని మాటల్ని మధురంగా, హృదయపూర్వకంగా భద్ర చేసుకో. కన్నుల ముందు ఎప్పుడు దాన్నే తిరుగుతాం. చూడండి, స్నేహితులు కలుస్తూ ఉంటారు, అనుకుంటారు నేను లేచినా కూర్చున్నా నువ్వే నా కళ్ళల్లో కనపడతా, మెదులుతూ ఉంటావు అంటారు. అంటే అర్థం ఏంటి? మనసులో ఎప్పుడు వాళ్ళు ఉన్నారు. అలాంటి మనసే ఎక్కడ ఉండాలి? బైబిల్ మీద ఉండాలి. పండుకున్నా, లేచినా, మెరుగుకున్నా ఫలానా వాక్యం ఫలానా చోట ఇలా ఉంది, ఫలానా మాట అని బైబిల్లో ఉన్న వచనాలు నీ కళ్ళల్లో మెదులుతా, తిరుగుతా, కనబడతా ఉండాలి. అది నీకు ఆరోగ్యం. నీకు అర్థం చేసుకోండి. ఇక మూడవదిగా బైబిల్ చెప్పే ఆరోగ్య సూత్రం మూడవది ఏంటంటే, సామెతల గ్రంథం 17:22. సామెతల గ్రంథం 17:22లో ఏమన్నదంటే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేయను. చూడండి, సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణం. సంతోషము గల మనస్సు. ఆమె దేని బట్టి సంతోషించాలయ్యా, దేని బట్టి రసించాలయ్యా? కష్టాలేనయ్యా, బాధలేనయ్యా, బలహీనతలన్నయ్యా, అన్ని సోదరులే బాబు, నేను ఎక్కడ సంతోషం ఉందని, నా బ్రతుకు అసలు నవ్వే లేదు, నా సంతోషమే లేదని అంటారు చాలామంది. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఇదిగోండి, వారి యొక్క గుర్రములు బలముల కంటే, కొందరైతే గుర్రములను బట్టయు రథములను బట్టియు అస్సేపడుదురు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అస్సే. అందుకని పాటలు కూడా పాడుతున్నా, అతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. అతిశయము నీవే, నానందము నీవే, నా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఒక పుట్టుకుంటోడిని అపోస్తులు ఏం చేసే, పేతురు యోహంలో ప్రభునామను స్వస్థపరిచారు. స్వస్థత అయినందుకు ఊరోళ్ళందరూ, బంధువులందరూ ఆయన సన్మానం చేసి ఆయన వాళ్ళని కనపరచాల్సిందలా పోయి, ఈ పని ఎందుకు చేశారు, యేసునామాని వంక పెట్టుకుని వాళ్ళు ఏం చేసి తీసుకెళ్ళి కట్టి కొట్టి బెదిరించారంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ నామను బట్టి మేము అవమానం పొందటానికి ఆనందిస్తున్నామని వాళ్ళందరి ముందు నవ్వుకుంటూ వెళ్ళారండి. ఈ లోకంలో మనలో కూడా మనుషులు ఏం చేస్తారు, ఏదో ఒక లోపం మనలో చూపి ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలి, నొచ్చుకుని చేయాలని సైతానుడు వాళ్ళల్లో ప్రవేశించి ఏదో ఒక పిల్లలతో దూరవచ్చు, లేదా భర్తల దూరచ్చు, భార్యలు దూరచ్చు,
బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారు ఎవరి ద్వారా మనల్ని ఏదో ఒక విధంగా నొచ్చుకునేలా చేయటం సైతాన్ పని. మరి మనం ఏం చేయాలప్పుడు? సంతోషమే సమాధానమే, సంతోషమే మే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఆ మధ్య ఆ కాలంలో పాటలు, ప్రభు పాటల ద్వారా ఆనందించడానికి ఆ మధ్యలో సదుపాయాలు ఉండేవి కాదు ఆ కాలంలో, నా చిన్న ఇదాకా. ఇప్పుడు చూడండి, పాటల ద్వారా ఆనందించడానికి భలే సదుపాయాలు వచ్చినాయి. ఎంతమందిలో ఉన్నా సరే చెవులో పువ్వులాగా అదేంటి వచ్చినాయిగా, అయ్యండి గుమ్మడికాయలా చిన్న చిన్న బుట్ట అయ్యేంటి బడ్సా, ఇయర్ బడ్స్ చూసారా? ఈ సమయం సదుపాయం. నువ్వు ఎంతమందిలో ఎక్కడైనా ఉండి ఎవరెంతమంది ఎన్నుకున్న పాట పెట్టుకుంటే హ్యాపీనెస్ అలా అంటారు. ఏంటి ఇంత బాధ కలుగుతున్నా మీ సిగ్గు లేదా అంటారు. సిగ్గు లేదు నాకు. సిగ్గు అసలు ఎప్పుడు వచ్చింది అసలు బైబిల్లో? సిగ్గు ఎప్పుడు వచ్చింది చెప్పండి. అసలు ఎప్పుడు వచ్చింది సిగ్గు? సిగ్గు మందా లేకపోతే సైతాందా? సైతాందే. సిగ్గు ఎప్పుడు వచ్చింది? ఆది కాండంలో చూస్తే ఎప్పుడైతే అమ్మ ఆదాము ఆ సైతాన్ మాట తిన్నొద్దన్న పండు చెప్పలేదు, సిగ్గు అప్పుడు వచ్చింది. అంటే మనం సిగ్గుపడతామంటే ఏంటి? అవకాశం సైతానికి ఇస్తామా లేదా? వద్దు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ఎందు నమ్మికించువాడు సిగ్గుపడడు. సిగ్గును అందరూ సిగ్గుపడండి. సిగ్గుపడకూడదు మనం. యేసుప్రభు విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో క్రైస్తవుడు అని చెప్పుకొని సిగ్గుపడమాకండి. గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతో తలమునకలు అవుతున్నారు. ఎందుకో తెలుసా? క్రైస్తవులు శాతం మామూలుగా చూస్తేనేమో లక్షల మంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. రికార్డుల ప్రకారం చూస్తేనేమో తలపట్టుకుంటున్నారు క్రైస్తవులు. ఉద్యోగులు, గవర్నమెంట్ వాళ్ళు తలపట్టుకుంటున్నారు, అధికారులు మళ్ళా లెక్కలేస్తుంది. ఎందుకు? ఏదో పెన్షన్ వస్తుందంటే ఏమొస్తాయి పనికిమాలిన ఆలోచనలు క్రైస్తవులారా. ఇక దేవుని మీద విశ్వాసం ఏముందని మీకు? సర్వే మాకు వచ్చింది నేను చెప్పి మేము క్రైస్తవులు అని చెప్పి. ఇప్పుడు కాదు, నా పిల్లలు చిన్న కటిక పేద స్థితిలో నేను ఉన్నప్పుడు పిల్లలకి ఆహారం పెట్టడానికి స్థితిలో లేదు. స్కూలు సారు ఇదిగో నా పిల్లలను చూసి ఆయన జాలేసి, ఆయన మరి భయంకర కఠినుడు అయినా సరే పిల్లలను చూసి జాలేసి ఆయన అన్నాడు, ఇదిగో నేను ఎలాగో మీరు క్రిస్టియన్స్ కనుక మీ క్రైస్తవులకి గవర్నమెంట్ తరపున ఏదో వస్తాయి, పెన్షన్లు అన్నీ వస్తాయి, ఏ స్కాలర్షిప్లు అన్నీ వస్తాయి, వాస్తవం నేను కులం రాస్తాను, అవి రాస్తాడు. మా కులం లేదు సార్. అరే ఓసీలోకి వెళ్ళిపోతావయ్యా, నీకేమి రాదయ్యా, నీ పిల్లలకు రాదయ్యా అని అన్నాడు. ఏమి అవసరంగా నా యేసై ఉన్నాడు. పేద స్థితిలో నేను కొట్లాడి మరి రాయించి, ఇదిగో వినండి, ఆన్లైన్లో ఎంతమంది ఈ సందేశం యూట్యూబ్ ద్వారా వింటున్నారు. నువ్వు ఎవరో నిజం మాట్లాడు. నిజమే, సత్యమే దేవుడే సత్యం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే సత్యమైన యేసయ్యను నమ్ముకొని వాస్తవాలు చెప్పకుండా బురుడీలు కొట్టించుకుంటున్నారా? వద్దు. నీవు సంతోషంగా ఉండు. ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగానే ఉండాలి. ఆ సంతోషగల మనసే నీకు ఆరోగ్యానికి మనల్ని ఎన్నో కష్టాలు పెడతాడు. దుక్కు పెట్టాలి, ఎప్పుడు మనల్ని ఎడుతూ ఉండాలని సైతాన్ని చూస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? నవ్వుతూనే ఉంటారు, ప్రయత్నం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చేసే పౌలు అపోస్తలులు ఇవన్నీ చెప్తే చాలా ఉన్నాయి. సంతోషించమంటున్నాడు. పేతురు భక్తుడు రాస్తా అంటాడు, బంగారానికి ఎలా పదునుంటుందో, ఎలా కాల్చబడిద్దో అలాగే మీ విశ్వాసాన్ని పరీక్షలు వస్తే కనుక అప్పుడు మీరేం చేయాలి? ఆనందించండి అని అంటాడు. పౌలు గారు ఏమంటాడు? ఆనందించండి. పౌలు గారు అయితే ఏమంటాడు? మిక్కిలి జాగరణాల్లోనూ, ఉపవాసాల్లోనూ, కరువుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో సంతోషించాము, ఆనందించామంటున్నాడు. ఆనందించండి ప్రభునందు. ఆనందం ప్రభునంద. ఏ ఆనందం లేదు, డబ్బు ఆనందం, ఆస్తి ఆనందం లేదు, కుటుంబ సుఖంలో సంతోషాలు లేవు, పర్వాలేదు.
కానీ మనకు ఒక ఆనందం ఉంది, అది దైవికమైన ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తే ఆనందించి ఇదిగో ఈ ఆనందాన్ని ఇచ్చాడు. ఈ ఆనందాన్ని ఎవరు తీసేయలేరు. ఏ శ్రమలు, ఏ కరువులు, ఏ కష్టాలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు, ఏ ఒంటరితనము కూడా ఈ ఆనందాన్ని మన వద్ద నుండి దొంగిలించలేదు. ఎందుకని ఇది దేవుడిచ్చిన ఆనందం. సంతోషముండు దేవునికి స్తోత్రాలు. సంతోషం గల మనసు. 4వదిగా చూడండి, మనకు ఆరోగ్యానికి బైబిల్ చెప్పే 4వ సూత్రం ఏంటంటే, 4వ సూత్రం ఈ సామెత కింద 12-18 ఉంటుంది. 12వ అధ్యాయం 18 ఉంది. కత్తిపోటు వంటి మాటల పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఆరోగ్య అనండి, జ్ఞానుల నాలుక ఆరోగ్య అని చెబుతూ ముందేమన్నాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఇదిగో మూడులు ఎప్పుడు వాళ్ళకి ఈ మాట అంటే వాళ్ళకి ఎలా పొడుచుకుంటుందో అని అసలు గ్రహింపే లేకుండా, కత్తి విలువ తెలియనోడి చేతిలో కత్తి ఇస్తే ఆ కత్తిని అట్టి తిప్పి అట్టి పొడుతాడు పసిపిల్లలాగా. అలాగే మాట్లాడే విధానం తెలియనోడు కూడా ఏం చేస్తారంటే, ఎక్కడ ఏ మాట మాట్లాడో తెలియక ఏం చేస్తారు, అందరినీ కత్తిపోట్లు లాంటి మాటలతో పొడిచేస్తారు. అలాంటి వాళ్ళ ద్వారా అనేక మంది అనారోగ్యానికి గురవుతారు, బలహీనతలకు గురవుతారు, గాయాల పాలవుతారు. చూడండి, అందుకని చూడండి, కత్తితో పొడిచిన గాయం మానిద్దేమో కానీ మాటలతో పొడిచిన గాయాలు మాత్రం మానవంటారు. అందుకని జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. అంటే మనం ఎవరితో సంభాషిస్తే, ఎవరి మాట వింటే మనకు ఆరోగ్యం అనండి. జ్ఞానులు అనండి. జ్ఞానులు 15 అధ్యాయం సామెతల కింద మొదట్లో ఏముంటుందంటే, 15 అధ్యాయం మొదట్లోనే ఉంటుంది. ఏముందంటే, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కలహాలను కోపాలను రేపును. అంటే జ్ఞాని మూర్ఖులకు తేడా ఏంటంటే, జ్ఞానం ఏం చేస్తాడంటే మాట్లాడతాడు, పరిష్కారంగా మాట్లాడతాడు. అది కూడా ఆ పరిస్థితులు ఆరోగ్యదాయకంగా ఉంటాయి. మాట్లాడాలి. మాటతోనే దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను బలంగా నమ్మే మాట చెప్పేది, దేవుడు ఈ సృష్టిని దేంతో చేశాడు అనండి మాటే. అలాగే యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిన మాట ద్వారా అనేక అద్భుతాలు చేశాడు. అలాగే మాట ద్వారా మనం జీవించమన్నాడు. ఆయన మాట. అందుకే మన మాట జ్ఞానంతో, అంటే దైవ జ్ఞానముతో నింపబడిన మాట అయి ఉండాలి. మూర్ఖ మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, అహంకారమైన మాటలు, గర్వ మాటలు, పొగరబెట్టిన మాటలు రానివ్వకూడదు. పలకొచ్చు, ఎవరికి రావు, దాని గురించి చదవక్కర్లా. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి మనం ఎప్పుడైనా సరే బూతులు నేర్చుకోరా అని చెప్పి పలకపాలమించి ఎక్కడికైనా పంపామా? పలకపాలమించి పుస్తకాలు పెన్ను కాతిమిచ్చి ఒరే బూతులు నేర్చుకున్నారా కొడుకా కూతురా అని పంపించాము ఎవరికన్నా? మరి పంపుకొని ఎట్ట వచ్చినావు? వాటి నేర్చుకోవసలా, అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. లోకంలో ఉన్నదంతా, లోకంలో ఉన్న ఎన్ని కూడా అయ్యే కాదు, అవి వచ్చే కదా. కానీ ఆ మాటలు అవి ఎవరైనా పలుకుతారు, అదేం కంట చేయక్కర్లేదు, అవి ఎవరైనా పలుకుతారు. అలా మాట్లాడితే నీకు నువ్వు వాళ్ళకి తేడా ముందు మూర్ఖులకి. ఈయన ఎవర్రా భలే మాట్లాడుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, సమస్య పరిష్కారంగా మాట్లాడుతున్నాడు అన్న విధంగా నీ టాక్. మన గురించి ఎవరెవరో ఏం చెప్తారు, మన ఏదో గిట్టిన వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు కోపిష్టోళ్ళ అలా అవతల నిజం అనుకుంటారు. సందర్భం వస్తున్నప్పుడు మన మాట విధానం చూసి ఎవరైతే మన గురించి చెడుగా చెప్పారో వాళ్ళనే వాళ్ళు చెంపలు పగలగొడతారు. అరే ఆయన అంత కూల్గా అంత జ్ఞానంగా మాట్లాడింది, ఎందుకు ఆయన మీద చెప్పావు నువ్వు అని. ఆమె జ్ఞానుల మాటలు అనండి. జ్ఞానం బోధించిన వినండి. ఈ పూర్వకాలంలో ఏమన్నా పెద్దోళ్ళ మాటే పెరుగు అంటే కొంచెం జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు కనుక
పెద్దోళ్ళ మాట పెరుగు సద్ది మూట, సద్ది మూట. పెద్దల మాట సద్ది మూట, రైట్. పెద్దల మాట సద్ది మూట. మంచి సూత్రం. ఇది ఎప్పుడు ఉండిపోతాయి యూట్యూబ్ ఛానల్లో. దేవుని స్తోత్రం. పెద్దల మాట సద్దే మూట. చూసారా ఎంత విలువ ఉందో, దాన్ని ఎంత లోతైనది. అంటే వాళ్ళు అనుభవించి చెప్పారు కనుక అది వినమని చెప్పు. ఇదిగో ఇప్పుడే చెప్తుందంటే బైబిల్ దేవుని మాటే విలువైనది, రత్నాలు రాశులు అన్నిటికంటే విలువ, సద్ది మూట కంటే విలువైంది ఇదిగో బైబిల్ మాట. ఆ మాటలను ఆధారం చేసుకుని ఎవరితో మనతో మాట్లాడినా ఇందాం, లోబడదాం, అదే నీకు ఆరోగ్యం. ఇక ఐదవదిగా ఏంటంటే నిర్గమాకాండం 15:26 ఏముందంటే, నిర్గమాకాండం 15:26 ఏముందంటే, దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలు విధేయులైతే ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచినట్ల నేను ఐగుప్తీయులు కలుగజేసిన రోగాలలో ఏది మీకు రానివను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఐగుప్తీయులు ఉన్నటువంటి ఆ అన్యులకు వచ్చినటువంటి తెగుళ్ళు, రోగాలు ఏది మీకు రానివను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అయితే దేవుని దృష్టికి న్యాయం ఏది? దేవుని దృష్టికి పోని మనుషుల దగ్గర ఒక ఉంచు. దేవుడికి ఏది న్యాయం? ఏది చేస్తే దేవుడు న్యాయం అంటాడు, ఏది చేస్తే అన్యాయం అంటాడు. ఒక్కసారి దేవుని త్రాసును నీ యొక్క నిర్ణయాలు, నీ నడక, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన ఒకసారి చూపించు దేవుడు. అప్పుడు ప్రభువు నీకు ఈ బైబిల్ అనేటువంటి తోహం నీ చేతిలో పెట్టాడు. ఒకసారి చూడు, అడుగు బైబిల్. ఆయన దృష్టికి అప్పుడు చూస్తూ బైబిల్ చెప్పే ఆజ్ఞలకు విధేయై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకో. లోకములో ఉన్న అన్నిలుకున్న పితరులకు ఉన్నటువంటి రోగాల్లో, జబ్బుల్లో ఏది కూడా నీకు రానివను, వచ్చిన నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఆరోదిగా చూస్తే ఆరో విషయం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తే ప్రార్థన వలన జబ్బులు, రోగాలు తగ్గుతాయి. యాకోబు రాసిన పత్రిక 5:14-16 వరకు చూస్తే, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? తెలిసిన మాటలు ఇవన్నీ కూడా. అతడు సంఘ పెద్దలు సంఘ పెద్దని అక్కడ పాస్టర్ ఉంటుంది, దైవజనుడిని పెద్దని కూడా ఆ రోజులు వారు ప్రభునామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపున, అతడు పాపాలు చేసినట్టు పాప. మళ్ళీ ఏమంటాడంటే అక్కడ ఇది వచనాల్లో, మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు మీరు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలం గలదై ఉండును. ఇక్కడ ఇద్దరిని గుర్తు చేస్తున్నాడు. సంఘ పెద్దల్ని పిలవండి, నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఇక్కడేమో మళ్ళీ ఇంకో కిందకు వచ్చాడు, నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతుని అంటే ఎవరు? విశ్వాసం. ఒకళ్ళకొకళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఎవరిలో లోపలనమ్మా, ఇదిగో అక్క అమ్మా నాలో ఇదిగో బాధ ఉంది, ప్రార్థన చేయ నా కోసం, ఇదిగో నేను నీకు అని ఇద్దరు కలిసి ఏం చేయాలి చెప్పండి? మనసు నెమ్మది లేనప్పుడు, శోధన సమస్యలు ఉన్నప్పుడు మీలో ఇద్దరు కూడి దేన్ని వేడుకున్న దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకోవాలి, స్వస్థత కలుగుద్ది. దైవజనుడు ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. ప్రార్థన ప్రార్థన హిజ్కియా అనేటువంటి ఆయనకి, హిజ్కియా అనే రాజుకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి దేవాలయం గోడ తట్టి ఏడుస్తున్నాడు. దేవుడు చూశాడు, ఆయుష్ పెంచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఇవన్నీ మన ఎదుట బైబిల్లో మనకు చూస్తూ ఉంటున్నాయి, మనం చూస్తున్నాం. మరి కనుక ప్రార్థన చేయాలి. ఒకానొక సమయంలో సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, మొదటి నుండి కూడా గమనిస్తే, మోషే వివాహం చేసుకున్నాడు. కూసు సంబంధించిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. ఆయన తిప్పలని పడతాడు. అహరోను తర్వాత మిరియాము అక్క అన్న వాళ్ళు ఏం చేశారు? ఈయన మీద శనిగారంట. శనిగినందుకు దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగమును పంపించాడు ఈమెకి. కుష్ఠరోగాన్ని ఆ మిరియామును పంపిస్తే మోషే ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? ఆ కుష్ఠరోగాన్ని స్వస్థపరు. కనుక ఏదో విధంగా దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. ఆమేన్. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తే. ఇక 7వదిగా చెప్పి ముగిస్తున్నా ఏంటంటే, యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చి బాగుపడిన వాళ్ళతో కొంతమంది ఏం చెప్పాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. మత్తయి సువార్త 9:22-29.
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, సమాధానం గల దానివై రోము. కనుక ఈ స్వస్థతలకు బైబిల్ చెప్పిన ఆ 7 విషయాలు మరొక్కసారి మీకు త్వరగా. దేవుని అధికారమునకు లోబడాలి. ఫస్ట్ ఏ అధికారం అండి? దేవుని మీద ఆధారపడ, నీ సద్బుద్ధిని, స్వభక్తిని, స్వనీతిని ఆధారం చేసుకోకుండా దేవునికి లోబడితే స్వస్థత. ఇంపైన దేవుని మాటలతో జీవిస్తే నీకు స్వస్థత. సంతోషంగా ఉంటే నీకు స్వస్థత. జ్ఞానముగా ఉంటే నీకు స్వస్థత. వాక్యాన్ని గైకొంటే నీకు స్వస్థత. ప్రార్థన చేసుకుంటే నీకు స్వస్థత. చివరిగా 7వదిగా విశ్వాసాల్లో జీవిస్తే నీకు స్వస్థత. ఈ 7 సూత్రాలు బైబిల్లో చెప్పబడి ఎవరు ఫాలో అవుతారో వాళ్ళు ఆరోగ్యం పొందుకుంటారు, దీర్ఘాయుష్ పొందుకుంటారు. కనుక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. స్వస్థత యేసు మనం స్వస్థపరచువాడు. గెత్సేమనే తోటలో ఆయన పట్టుబట్టకు వచ్చినప్పుడు పేతురు చూడలేక భరించలేక ఏం చేశాడు? తన చేతులను కత్తీసి యేసు ప్రభువుని పట్టుకుంటున్న సైనికుడిని చెవి నరికాడు. చెవి నరికే వరకు ఏం చేశాడు? యేసయ్య స్వస్థపరిచేసాడు. అక్కడ చివరిగా యేసు ప్రభు చనిపోయాడు, బతికాడు, ఉన్నాడో లేడు, అసలు జీవం ఉందో ప్రాణంతో ఉన్నాడో లేడు, శిలువలో వేలాడుతున్నాడు కదా, ఒకసారి చెక్ చేయరా అని సైన్యం పంపిస్తే సైనికుడు ఏం చేశాడు? పొడిచేవారు పైన ఆయన డొక్కలో ఆ చొక్క వచ్చి ఆ కంటి మీద పడిందంట. ఆ కన్ను స్వస్థంది. అంతవరకు కన్ను కనబడతలే వాడికి. సైనికుడు గుడ్డోడు. వెంటనే అతడు ఏమన్నాడు చెప్పండి? ఈయన నిజముగా నీతి, ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయన ఈ నేరము. చూసారా? యేసు నిన్ను స్వస్థపరచువాడు, యేసు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్య ప్రదాత. మందులు, డాక్టర్లు, వైద్యాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యాన్ని ఇచ్చేది మాత్రం యేసయ్యే. డాక్టర్లు కూడా చెప్తారు, మేము మందు ఇవ్వగలము, కానీ స్వస్థపరిచేది మాత్రం, ఆపరేషన్ చేయగలము, కానీ బాగు చేసి బలపరిచేది మాత్రం ఆ ప్రభువే, మీరు నమ్ముకున్న దేవుడే. మా చేతులు లేవు లేదని డాక్టర్లు కూడా చెప్తారు. మరి అంత డాక్టర్లే చెప్తున్నప్పుడు బైబిల్ కూడా చెప్తుంది స్వస్థత కొరకు ప్రజలందరూ విలవిల్లాడిపోతున్నారు. ఆ స్వస్థతకి బైబిల్ చెప్పిన 7 అనుభవించు, 7 పనులు చెయ్యి. స్వస్థత రాకపోతే నన్ను అడుగు, వచ్చి నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయి, నేను జవాబుదారీగా ఉంటా ఒక సేవకునిగా. దేవుడు మిమ్మల్ని అందరినీ, సందేశం మనందరినీ ప్రభు బలపరిచి బాగు చేసి, ఏదైనా బలహీనత ఆరోగ్యం ఉన్నా దేవుడు తొలగించి ఆరోగ్యంతో, సర్వ శరీరానికి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్తో ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆయన మహిమగల రాజ్య ఆప్తి కొరకు వాడుకొనుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, సందేశం అందరినీ బలపరిచి నీ కృపచేత రక్షించావు. నీ గాయాల్లో ఉన్న స్వస్థత, నీ మాటల్లో ఉన్న స్వస్థత యేసు నామములో దయచేసి బలహీనతలను విడిపించి అన్ని విషయాల్లో జయ జీవితం, నాయన శుభం, క్షేమం, సమృద్ధి, శాంతి దయచేసి నీ మహిమ గల ఆశీస్సులతో దీవులతో ప్రతి ఒక్కరిని కూడా దీవించి మహిమ పొందాలి వేడుకుని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.